నమో వాసవాంబ నమో కన్యకాంబ ఆర్యవైశ్య మాతా వందనాలు ఆర్యవైశ్య మాతా వందనాలు నమో వాసవాంబ నమో కన్యకాంబ ఆర్యవైశ్య మాతా వందనాలు ఆర్యవైశ్య మాతా వందనాలు. భక్తజనుల బ్రోచుట కోసం పెనుగొండలో వెలసితివమ్మ నీ కన్నుల సైగలతోనే లోకాలను ఏవమ్మా. భక్తజనుల బ్రోచుట కోసం పెనుగొండలో వెలసితివమ్మ నీ కన్ను సైగలతోనే లోకాలను ఏవమ్మా. చిలక పచ్చ చీరను కట్టి చతుర్భుజాలతో నిలిచేవమ్మ నమో వాసవాంబ నమో కన్యకాంబ ఆర్యవైశ్య మాతా వందనాలు ఆర్యవైశ్య మాతా వందనాలు. సహస్రాక్షి నీవేనమ్మ పలుకులమ్మ నీవేనమ్మ ముదమునందు నీదు రూపం తరిగిపోని కాసుల వర్షం. సహస్రాక్షి నీవేవమ్మ పలుకులమ్మ నీవేనమ్మ ముదమునందు నీదు రూపం తరిగిపోని కాసుల వర్షం. దశలు పట్టు రవికను తొడిగి కన్నుల పండుగ చేసితివమ్మ నమో వాసవాంబ నమో కన్యకాంబ ఆర్యవైశ్య మాతా వందనాలు ఆర్యవైశ్య మాతా వందనాలు. ధన్యవాదాలు. ఓకే. హాయ్ ప్రవీణ్ గారు. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాను సార్. మీరు కొంచెం డౌన్ అవ్వాలి, ఇంకా మీ ఫేస్ కొంచెం డౌన్ కూర్చోవాలి. ఓకేనా? ఓకే ఓకే, వెరీ గుడ్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనం ఇప్పుడు ఆర్యవైశ్య కమ్యూనిటీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ గ్రూప్ అండి ఇది. దీనికి అడ్మిన్ వచ్చి మూర్తి గారు. 94,000 మంది ఈ గ్రూప్ లో ఉన్నారండి. మీ సాంగ్ విని మూర్తి గారు
మిమ్మల్ని ఎలాగైనా పట్టుకోవాలి, మీ నంబర్ సంపాదించాలని మీ నంబర్ పట్టుకొని, మీకు చాలా బాగా పాడారు వాసవి అమ్మవారు సాంగ్ అని ఆయన నెంబర్ పట్టుకుని మిమ్మల్ని ఫేస్బుక్ లో ఇంటర్వ్యూ చేయమని నన్ను కోరారు. నా పేరు వెండూరు సీత అండి, అమలాపురం. మూర్తి గారి గ్రూప్ లో వన్ ఆఫ్ ద నెంబర్ ని. ఓకే, చెప్పండి మూర్తి గారు, మీరు ఎక్కడ ఏంటి? నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. నాది నేటివ్ ఇక్కడే ప్లేస్ ఆదిలాబాదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా కోసం అంత వెతికారంటే నాకు నేనే ఆశ్చర్యపోతున్నాను. అంటే నేను జనరల్ గా సోషల్ మీడియా రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేస్తున్నాను, బట్ ఫేస్బుక్ తగ్గింది. ఈ మధ్యన ఫేస్బుక్ తగ్గించాను. నాకు జన్నారం అని ఇక్కడ పక్కన ఒక 100 కిలోమీటర్ దూరంలో ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడు, మన ఆర్యవేశ్వరే ఒకరు ఇట్లా పలానా వాళ్ళ కోసం వెతుకుతున్నామనంటే తను నా ఫ్రెండ్ అని చెప్పి చెప్పాడు అనమాట. ఆ చెప్పిన మరుక్షణమే ఆ లావణ్య, మేబీ లావణ్య, చెన్నా లావణ్య కావచ్చు, ఆమె ద్వారా మీకు మెసేజ్ అయిందేమో అనుకుంటున్నాను యాక్చువల్గా, మొబైల్ నెంబర్. ఆ తర్వాత మూర్తి గారు కాల్ చేశారు, తర్వాత మీరు మాట్లాడారు, ప్రవళిక గారు మాట్లాడారు. ఏదేమైనా సరే మీరు నా కోసం సర్చింగ్ అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మా ప్రోగ్రామ్ కి వచ్చినందుకు వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. అసలు మేము అందరం ఏమనుకున్నాం అంటే మీరు ఒక ఆర్యవైశ్య అని అనుకున్నాము, కానీ మాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు ఒక బ్రాహ్మిన్. మీరు ఒక బ్రాహ్మణి అయ్యుండి కూడా మా అమ్మవారి పాట పాడాలని మీకు అసలు ఎలా అనిపించింది? అంటే నాకు ఉన్న వాళ్ళంతా దాదాపుగా ఆర్యవైశ్యులు